హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని బాగా వేపాలి. అవి ఎర్రగా వచ్చేటట్లు వేపాలి. చూస్తున్నారు కదా, బాగా దగ్గరికి వేపాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయని. బాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. అది కలుపుతూ ఉండగా పక్కన మనం మష్రూమ్ని బాగా నీట్గా కడుక్కొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి బాగా కలిపిన తర్వాత మష్రూమ్ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి. ఆ ముక్కలకు ఉప్పు ఇంకేటట్లుగా బాగా కలుపుకోవాలి. అవి దగ్గరికి అయ్యాక కొంచెం కారం, కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా, టేస్ట్ కోసం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని బాగా కలుపుతూ దగ్గరికి అయ్యేటట్లుగా కలుపుకోవాలి. అవి కలుపుతుండగా పక్కన మనం బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ నానబెట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. అవన్నీ కలిసేటట్లుగా బాగా కలిపి కుక్కర్లో కాబట్టి ఆ బియ్యానికి ఎన్ని సరిపోతాయో అన్ని తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టేయాలి. ఆ కుక్కర్ ఎన్ని విజిల్ వస్తాయో విజిల్ మీరు చూసుకొని ఆ విజిల్ బట్టి కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మన వేడి వేడి మష్రూమ్ పులావ్ రెడీ. మష్రూమ్ పులావ్ మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్ బాయ్.